సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఈరోజు విజయవాడలో ఉన్న మన భోజనశాలలో నేను ఉన్నాను. విజయవాడలో కడుపు నిండా చాలా రుచికరమైన భోజనం తినాలి అంటే 100 నుంచి 150 రూపాయలు ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే. అలాంటిది కేవలం 20 రూపాయలకే సాంబార్, పప్పు, కూర, అప్పడం ఇలా రకరకాల మెనూస్ తోటి అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెడుతున్నారు కేవలం 20 రూపాయలకే. అది కూడా వారి స్నేహితులతో పాటు ఆదినారాయణ గారు ఈ మంచి పనికి సంకల్పించారు. మరి ఆ వివరాలు ఏంటో మనం లోపలికి వెళ్ళి భోజనం చేస్తూ ఆదినారాయణ గారితో మాట్లాడి తెలుసుకుందాం. వచ్చేయండి. నెక్స్ట్ ఈ రెండు మారుతుంటాయి, పచ్చడి నుండి కూర మారుతుంటుంది. ఈ కథం అన్నీ మామూలేనమాట. ఇక సాంబారు అన్లిమిటెడ్ బకెట్లు పెట్టేస్తాం. నెక్స్ట్ మజ్జిగ అనమాట. వీటిలో ఇవన్నీ కలుపుతాం అనమాట. మెంతులు, మిరియాలు, మిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలుపుతాం. నెక్స్ట్ ఇది కారపొడి అన్న. నెక్స్ట్ అప్పడం, వామిర్చి, ఉల్లిపాయ, అరటిపండు ఇస్తాం అన్న. ఓన్లీ మండే ఒక్కరోజు. సార్, 20 రూపాయలకి ఎలా వర్కౌట్ అవుతుంది మీకు? అసలు 30 రూపాయలు పడుతుంది. మాది 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం. అది మీరు అనుకున్న కళ నెరవేరిందా? మీకు హ్యాపీనెస్ వస్తుందా? చాలా హ్యాపీగా ఉంది. కళ ఏం లేదమ్మా. ఇది చేద్దామని దిగాం, కానీ ఇదే పెద్ద ఏదో కళలు కదా కనటం కాదు, ఏం కాదు. ఏంటంటే మేము నేను కానీ నా స్నేహితులు కానీ సమాజంగా బాగానే ఇదయ్యాము. సమాజం నుంచి తీసుకున్నాము. సమాజంకి ఏదైనా చేద్దామన్న దాని మీద చేసాము. బాగా తృప్తిని ఇస్తుంది మెయిన్ అదనమాట. మీ ఫ్రెండ్ పేరెంట్స్ సార్? ఈశ్వరరావు గారని ఆడిటర్ అమ్మ. అయినా ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ మీది? చాలా సంవత్సరాల నుంచి స్నేహం ఉందమ్మ. అది 11:30 నుంచి 12:30 వరకు మనకి ఫుడ్. 11:30 నుంచి 2:30, 3 వరకు ఉంటుందమ్మ. రోజుకి 500 మెంబర్స్, 450 to 500 మెంబర్స్ డైలీ తింటారమ్మా. నైట్ ఉంటుందా సార్? లేదమ్మా. సండేస్ హాలిడేస్ వస్తే హాలిడే. అది మరి మీరు ఇలా అంటే సమాజ సేవ చేస్తున్నారు, ఏదైనా మంచి పని చేస్తున్నాము అంటే ఆ హ్యాపీనెస్తో పాటు స్ట్రగుల్స్ కూడా అన్నీ ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చాలా చాలా అవసరం. ఎలా ఉండేది? ఎక్కడ ఉందమ్మా, ఏమి ప్రాబ్లం లేదు. మా పిల్లలంతా హ్యాపీగా సెటిల్ అయ్యారు. వాళ్ళేమి ఇది లేదు. దాని మీద ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటేనమ్మా, మా కాన్సెప్ట్ ఏంటంటే కులం, మతం, రాజకీయం 3 ఉంటాకి లేదు. ఏ రాజకీయ నాయకుడిని ఇక్కడ రానియం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా ఒక మంచి పని చేద్దాము అనేటువంటి ఆలోచన వస్తే కులపరంగా లబ్ధి పొందుతాం, మతపరంగా లబ్ధి పొందుతాం, రాజకీయ పరంగా లబ్ధి పొందుతాం పెట్టుకుని బ్యాక్గ్రౌండ్ అది పెట్టుకుని దిగుతారు. ఇక్కడ అది ఏముండదమ్మా. మా సింబల్ కూడా అది పెట్టాం చూడండి అమ్మా. అదేనమ్మా. అందరూ అందుకని ఇక్కడ ఏ ఫోటోలో ఉంచాం, ఏ కమెంట్స్ ఏమో కస్టమర్కి. అంటే కస్టమర్ ఎందుకు అంటున్నామంటే, మాకు మేము రూపాయి తీసుకున్నా, మనం 30 రూపాయలు పెట్టినా వాళ్ళు రూపాయి తీసుకున్నాం కాబట్టి వాళ్ళ కస్టమర్ల కింద ఇది అవుతాం అన్నమాట. కాకపోతే మనకి కొంత ఎఫర్ట్ పెడుతున్నాము ఇదనమాట. అంటే కంప్లీట్గా తినాలంటే రైస్ వదిలిపెట్టకూడదా సార్? అంటే ఎందుకు తీసేద్దామమ్మా, ఒకవేళ వదిలిపెట్టేది అడిగితే తీసేద్దాం. లేదు సార్, నేను తింటాను. ఇది 500 grams రైస్ అమ్మా, 100 grams కర్రీ, నెక్స్ట్ 150 ml మజ్జిగ, సాంబార్ అట్లా బకెట్లు పెట్టేస్తాం. అది చాలు సార్. చక్కగా రైస్, ఒక పచ్చడి, ఒక అప్పడము, సాంబారు, మజ్జిగ, మంచిగా కారపొడి. ఏమ్మా, మంచిగా కారపొడి వేశారు. నెయ్యి కూడా వేసుకుంటామమ్మా. నెయ్యి కూడా ఉందా సార్ ఇక్కడ? ఓకే, మా సుమన్ టీవీ వాళ్ళకి స్పెషల్ అనమాట నెయ్యి. అంతే సార్. అంటే నేను ఇక్కడ డబ్బా పెడతాను, ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇది చేస్తుంటాం అన్నమాట. ఎలా అయినా సార్, కారపొడితో మనం భోజనం చేస్తున్నప్పుడు మొదటి ముద్ద తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రోజు భోజనం. ఇక్కడ ఏంటంటే చాలామంది బాగా డబ్బులు ఎఫర్ట్ పెట్టగలిగిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తింటున్నారు. ఎందువల్లంటే ఇది చాలా ఆరోగ్యపరమైన భోజనం అన్నమాట. అతిగా ఫ్రైలు ఉండవు, నెక్స్ట్ ఆయిల్స్ విపరీతంగా వాడడం, కానీ టేస్ట్ మీరు చూస్తారు. వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా వచ్చేసి టైంకి తినేసి వెళ్ళిపోతుంటారు. ఒక ఆయన అయితే హరీష్ అని ఒక చెప్పుల కంపెనీ ఆయన ఉన్నాడు. ఆయన అయితే కనుక రోజు వచ్చి తింటాడు. ఇవాళ మండే రాడు, రేపు వస్తాడు. అతను వెయిట్ తగ్గాడు, అతనికి గ్యాస్ ప్రాబ్లం ఉంటే అది పోయింది. అదనమాట. ఇది ప్రతిదీ తిని చూడమ్మా, ఆరోగ్యకరంగా ఉంటుంది. నీకు 5 గంటలకల్లా ఆకలేస్తుంది.
నెక్స్ట్ ఈ రైస్ కూడా ఆర్గానిక్ రైస్ అమ్మ, మామూలు రైస్ కాదు ఇది. బాగా మామూలుగా అయితే 70 రూపాయలు ఉంటాయి. ఒక రైతు మాకు మేము ఇది చేస్తున్నామని 60 రూపాయలకి ఇస్తున్నాడమ్మా. అదమ్మా. సార్ విజయవాడలో కడుపు నిండా భోజనం చేయాలంటే తక్కువలో తక్కువ ఈజీగా 100 రూపాయలు పట్టుకోవాలి. అలా లేనిదే మనకి శుచి, శుభ్రత, కడుపు నిండడం ఈ మూడు ఉండవు. అలాంటిది మీరు ఇంత గొప్ప సంకల్పంతో మీరు చాలా చిన్న పని అమ్మా, ఇది పెద్ద కళేమి కాదు, సమాజానికి ఏదైనా సేవ చేయాలనుకుంటున్నాం చేస్తున్నాము అని అన్నారు. అలా చేసే పనిలో వచ్చే తృప్తి, ఆనందం చాలా చాలా బాగుంటుంది. నేను ఇది ఎలా అనిపిస్తుందంటేనమ్మా, భగవంతుడు నాకు ఈ పని చెప్పాడు, నేను చేస్తున్నాను, నేను ఒక పనివాడి కింద ఫీల్ అవుతాను. అంతేగాని నేను చేస్తున్నానని ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండదు. అలాంటప్పుడు హ్యాపీగా ఉంటుంది. ముందర నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు యజమాని ఉన్నాడు, చెప్పింది చేస్తుంటాడు, వాడు దాంట్లోనే తృప్తి ఉంటుంది. నేను యజమాని అనుకుంటే కనుక ఇక అది వేరుగా ఉంటుంది అనమాట. అది నాకు అది ఇది లేదు. సరే, ఎంతమంది పని చేస్తుంటారు? 7 మెంబర్స్. వాళ్ళకి షిఫ్ట్లు కానీ అలా ఏమైనా ఉంటాయా? ఒక పూటే కాబట్టి పొద్దున్నే 5:30కి బిగిన్ చేస్తాం. 9:30 కల్లా మొత్తం 500 మెంబర్స్కి ఫుడ్ అంతా రెడీగా ఉంటుంది. ఇక వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి 11ంటికి వస్తారు. మళ్ళీ వచ్చి ఇక స్టార్ట్ చేస్తారు. ఎవరిని కొడతాం, క్లీనింగ్ వాళ్ళు క్లీనింగ్ చేస్తుంటారు. 3ంటికల్లా క్లోజ్ అయిపోతుంది, మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఏగుంటం కానీ, నెక్స్ట్ ప్లాస్టిక్ కానీ ఏది ఉండదు. సార్, మీరు అన్నారు చాలామంది అంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా వచ్చి తినెళ్తారు, ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన భోజనం అని చెప్పి అన్నారు. అది అంత మాత్రమే కాదు, స్టూడెంట్స్ కానివ్వండి, జాబ్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చేవాళ్ళు కానివ్వండి, ఎంతోమంది ఉన్నారు సార్. విజయవాడకు వచ్చేవాళ్ళు నిజంగా ఒక రోజులో 1000 మంది ఉంటారు మన చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి. వాళ్ళకి 20 రూపాయల భోజనం అంటే నిజంగా ఒక పండగలాగానే అనిపిస్తుంది. కడుపు నిండా రుచికరమైన భోజనం అంటే నిజంగా ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఒక చెడ్డ పని చాలా ఈజీగా తెలిసిపోతుంది, మంచి పని తెలియాలంటే ఎవరో ఎప్పుడుకో చాలా స్లోగా తెలుస్తుంది. మంచి వాళ్ళ గురించి, మంచి చేసే వాళ్ళ గురించి ఎందుకు తెలియాలి అని అంటున్నానంటే, వాళ్ళని ఇంకొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొంతమందికి సమాజ సేవ చేయడము, కడుపు నిండా భోజనం పెట్టడము, వారికి అవసరాలు తీర్చడము, ఇలా కొంతమంది ముందుకు వస్తారనమాట. అందుకే ఖచ్చితంగా మంచి చేసేవాళ్ళు సమాజానికి ఖచ్చితంగా తెలియాలి. 20 రూపాయలకి పెడుతున్నారు, ఇది ఉన్నోళ్ళదా లేనోళ్ళదా అనేసి క్వశ్చన్ అడుగుతుంటారు. నేను చెప్పేది ఏంటంటే, మనుషుల్లో 2 టైప్స్ ఉంటారు, ఆకలి ఉన్నవాడు, ఆకలి లేనివాడు. అయితే అది సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా ఒకటే. ఇక్కడ అందరికీ వెల్కమ్, అంతేగాని లేనోడుకే మేము పోయినామని కాదు. 20 రూపాయలు ఎవరికి నచ్చితే వాళ్ళు వచ్చి తినండి, వాళ్ళు ఆకలి తీర్చుకోండి, దర్శనం అనమాట. కొంతమంది అంటుంటారు, మేము తినపోతే ఇంకోళ్ళు తింటారు కదండి 5 రూపాయలు అండి. నేను దానికి ఏం చెప్తుంటానండి, మీరు గుడికి వెళ్తారు, ప్రసాదం పెడుతుంటారు, గబగబా లైన్లో నుంచుని టక్క తినేసేసి అద్దుకుంటారు. అదే ఇంకోటి తింటాడని ఎందుకు అనుకోరు? అవన్నీ వేస్ట్ అండి. మేము ఏంటంటే ఏదో చేద్దామని, ఇది మీకు అవసరం అయితే తినండి, లేకపోతే లేదు. ఇలాంటి లాజిక్లు వద్దంట. అది వచ్చిన వాళ్ళు, ఇక్కడ భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా మీతో ఆ విషయం ఎప్పుడన్నా 20 రూపీస్కి ఇంత మంచి భోజనం పెడుతున్నారు అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది ఎప్పుడన్నా? కదమ్మా, ఎప్పుడు ఇదివరకు ఏంటంటే మామూలుగా ఉండేది, రెనోవేట్ చేసాం. రెనోవేట్ చేసి చాలా ఖర్చు పెట్టిన తర్వాత అందరు రావడం, ఏమండి ఇంత ఖర్చు పెట్టారు కదా, ఇంకో 10 రూపాయలు పెంచండి అని వాళ్ళు చెప్తుంటారు. లేదండి, మాకు డబ్బు కాదు మ్యాటరు, ఫ్రీగా పెట్టకూడదు. ఫ్రీగా పెట్టినంత దరిద్రం ఇంకోటి లేదు. మీకు బాధ్యత ఉండాలి, మాకు బాధ్యత ఉండాలి. మీది కొంచెం, మాది కొంచెం అని ఆ కాన్సెప్ట్. ఈ డబ్బు మ్యాటర్ కాదు. అంటే మేము 20 రూపాయలు మొదలెట్టినప్పుడు కందిపప్పు 80 రూపాయలు ఉండేది, ఇప్పుడు 160 రూపాయలు అయింది. అన్నీ పెరిగిపోయినాయి. అయినా సరే ఆ 20 రూపాయలే అట్లాగే ఇది అవుతున్నాం, లాస్ బరాయిస్తున్నాం అనమాట. నాకు మా ఫ్రెండ్కి ఏంటంటే 2000 మంది వచ్చినా పెడతానికి రెడీ అనమాట, కానీ రావట్లేదు. ఇప్పుడంతా ఏంటంటే యూత్ కానీ ఎవరైనా కానీ బిర్యానీలు, ఫ్రైడ్ రైసులు వీటికి అలవాటు పడిపోయారు. ఆరోగ్యం తర్వాత సంగతి, అవసరమైతే బెల్ట్ వేసుకుందాం, నోరుకి టేస్ట్ కావాలని చూస్తున్నారు అనమాట. అది ఒక రోజుకి ఎంత ఖర్చు అవుతుంది సార్ మీకు? అంటే ఒక 4500 మినిమం 5000 లోపు అవుతుందమ్మా. మీ ఫ్రెండ్ కూడా ఉంటే బాగుండేదేమో సార్. ఆయన అసలు కనీసం చాలా వీడియోలు, ఆఖరికి వరల్డ్ బీబీసీ కూడా మాట్లాడాం మేము. ఆయన అసలు బయట రాడు, ఆయనకి చెప్పుకోవడం అంటే ఇష్టం ఉండదు, ఖర్చు పెడతాం. మంచి పని అంటే ఇలా చేయాలి, ఇలా మాత్రమే చేయాలి అని ఎగ్జాంపుల్గా నిలిచారు ఇద్దరి ఫ్రెండ్స్ కూడా. మేము 1 రూపాయి కూడా ఛార్జీ తీసుకోం.
చాలామంది రోజు మీరు ఇక్కడ కూర్చుంటే కొంతమంది వచ్చి ఎంతో కొంత సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే సార్. అసలు ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోమ్మా. ఎందుకంటే మేము ఒకటి అనేది చార్టీ అని ఆ బతిలు ఆడుతుంటారు వచ్చి. ఎందుకండి మీ సొమ్మకూడదు సోకోకూడదు అన్నట్టుగా మీ డబ్బులతో మేము చేయడం ఏంటి? మాకు ఓపిక ఉంటే మేము చేయాలి, మీ డబ్బులతో మేము చేయడం ఏంటి అనేసి తీసుకోమ్మా. ఆదినారాయణ గారు, ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను, చాలా స్టోరీస్ చేశాను. ఈరోజు ఈ ఇంటర్వ్యూ చేయడానికి నేను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ఒక మాట అన్నారు, ఏ చారిటీస్ దగ్గర నుంచి మేము అమౌంట్ తీసుకోము, ఎందుకంటే ఫ్రీగా నేను పెట్టదలుచుకోలేదు, అలాగే చారిటీస్ దగ్గర నుంచి నేను హెల్ప్ తీసుకోను అని. తీసుకుంటాం బిగిన్ చేస్తానమ్మా. ఇప్పుడు నడిచేదంతా ఆధ్యాత్మిక మాఫియా అమ్మా. ఏంటంటే ఇలా డబ్బులు తీసుకుని వాళ్ళు ఎదిగిపోతున్నారు, కానీ వాళ్ళు చేసేది తక్కువ ఉండదు. పాపం అమాయకంగా ఏదో వీళ్ళకి ఏదో పుణ్యం వచ్చేస్తుందన్న దీని మీద పుణ్యం అనే పిచ్చితోటి వీళ్ళు డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వటమే, కానీ వాళ్ళు ఎదుగుతున్నారు, కానీ వీళ్ళు అట్లాగే ఉంటున్నారమ్మా. అందుకని అలాంటి ఇది నాకు వద్దు. మనసు చంపుకొని వాళ్ళ దగ్గర తీసుకుని నేను డబ్బులు పోగేసుకోవచ్చు, నాది ఇది వ్యాపారం కాదు. వ్యాపారం కానప్పుడు నేను ఎందుకు ఆ రూట్లోకి వెళ్ళాలి? నిజాయితీ మెయిన్. ఏంటంటే ఏ పని చేసినా నిజాయితీ ఉండాలని నమ్ముతాను నేను. ఈ పని కూడా నిజాయితీ చేద్దాం, చేయలేనప్పుడు ఆపేసేయి. నాకు మంచి ఇన్కమ్ ఉంది, మా పార్ట్నర్కి ఇంకా ఎక్కువ ఉంది, ఉన్నది ఇది చేద్దాం. మాకు 60,000 దాటిపోయినాయి, ఇంకా ఆపరేషన్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. భగవంతుడు ఏం చేశాడు? బోనస్ లైఫ్ ఇచ్చాడు. ఇది క్వాలిటీగా బతుకుదాం, సమాజం కోసం బతుకుదాం అంటే ఇవన్నీ చెప్తుంటారు, చెయ్యరు. మేమేంటంటే చేద్దాం చెప్పొద్దు అనేసి ఇది చేస్తున్నామమ్మా. అది అది మీరు అన్నారు 2,000 మందికైనా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని. వాళ్ళు ఈ వీటికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఈ కూలికి వెళ్ళినా 1000 రూపాయలు వస్తున్నాయి, వాడు 120 రూపాయలు పెట్టి బిర్యానీ తీసుకుంటాడు, 2 ముక్కలు వస్తాయి చక్కగా, ఆడు తుపానికి తింటాడు, ఇంట్లో కొంత ఇస్తాడు, హ్యాపీగా ఒక ఆర్డర్ వేసుకుంటాడు, పడుకుంటాడు. ఇక్కడ పోయినానికి ఇదవ్వలేకపోతున్నారు. ఇదనేటప్పటికి వాళ్ళ నోరుకి ఇదవ్వట్లా అని. ఏంటంటే మనం డ్యూటీ మనం చేయటమే అంతే. ఎంతమంది వచ్చినా కూడా మరి అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అవబోతున్నాయి, అప్పుడేంటి ఎలా ఉంటుంది అనుకుంటారు? అంటే ఇప్పుడు 500 మెంబర్స్ వస్తున్నారు, మరి అప్పుడు ఇంకా తగ్గిపోవచ్చు కదా? ఒకటమ్మా, మాది బిజినెస్ అనుకోమ్మా. పక్కన ఇంకొక హోటల్ వస్తుందో ఇంకోటి వస్తుందో మీకు పడిపోతే మీ పరిస్థితి ఏంటని మీరు అడగచ్చు. మాది బిజినెస్ కాదమ్మా, చారిటీ. ఇప్పుడు ఏంటంటే 10 మంది వచ్చినా పెడతాం, ఇదే లేదు. అన్న క్యాంటీన్ అన్నది పేదవాళ్ళ కోసం ఇది ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడంతా మీరు చూడండి, పేదవాళ్ళు ఒక్కరు రారు, అంతా మిడిల్ క్లాసే వస్తారు. వీళ్ళు కప్పుకుని వెళ్ళి అక్కడ తినలేరు. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఎంతమందికి పెడతారు ఏంటి అవన్నీ ఓపెన్ అయ్యేదాకా తెలియదు. అయినా ఎంత తగ్గినా 50% తగ్గినా ఎంత తగ్గినా మేము మాత్రం మా పని మేము చేస్తూ ఉంటాం. దర్శలు అంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, నెక్స్ట్ అన్నా క్యాంటీన్ వస్తే మరి ఎట్లా ఏంటి అనేది. ఆ డౌట్ని క్లారిఫై చేస్తారు చాలా సింపుల్గా. అది వాళ్ళ బిచ్చగాళ్ళకని అదని ఇదని చెప్తున్నారు గవర్నమెంట్. అలాంటి వాళ్ళు ఇక్కడ మీరు చూడండమ్మా, ఒక్కళ్ళు కూడా చూడండి, అంతా స్టూడెంట్స్ అంతా వస్తున్నారమ్మా. అక్కడ ఇక చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉన్నాయమ్మా, వాళ్ళంతా వచ్చి ఇక్కడ భోజనం చేస్తుంటారు. అది ఏమాత్రం చిన్న తప్పు చేయటానికి లేదు. ఎందుకంటే మనం చారిటీగా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టచ్చు. మిస్మేనేజ్మెంట్ బిగిన్ అయింది అంటే కనుక ఆ వ్యవస్థ ఏది నిలబడదు. అందుకని ఏంటంటే ఒక్క ఇది కూడా ఏది తేడా రావటానికి లేదు. ఒకరోజు జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, ఒకరోజు నెయ్యి ప్యాకెట్ తెచ్చాం ఈ కారపొడికి. ప్యాకెట్ తెచ్చేటప్పటికి ప్యాకెట్ మాయమైపోయింది. ప్యాకెట్ మాయం అవటం ఏంటనేసి బాగా ఇదయ్యి ఏం చేద్దామని కెమెరాస్ ఓపెన్ చేస్తే ఆ ప్యాకెట్ ఏమైందంటే అది వెళ్ళి చెత్త కుప్పలో ఉంది. ఎందుకంటే మజ్జిగ పెరుగు ప్యాకెట్లు వస్తాయి, ఆ ప్యాకెట్ అనుకుని దాంట్లో పడేసారు వీళ్ళు. అప్పుడు 2 విషయాలు అర్థమైంది. ఏంటంటే ఒకటి ఏంటంటే దొంగలు లేరని, రెండోది ఏంటంటే వాళ్ళకి పూర్తి అబ్జర్వేషన్ ఉందని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి అది అందుకనే ఏదైనా మనం చారిటీ ఎన్ని లక్షలేం చేయండి, కానీ పద్ధతిగా ఉండాలి. అది మెయిన్ సిస్టమ్. అన్ని వెజిటబుల్స్ ఏనమ్మా. ముళ్ళంగి కూడా వేస్తామమ్మా, ముళ్ళంగి కూడా వేస్తాం. మజ్జిగ సార్, మజ్జిగ కర్రీస్. ఓకే, వాళ్ళకి ఎంతమందికి అన్నది డిసైడ్ చేసి ఒక 500 మంది అంటే 500 అట్లా రెడీగా ఉంటాయి, సెట్ చేసి ఉంచేస్తాం.
ఇక ఇది అటు మార్చడం ఇది చేయటం, అంతేగాని అప్పటికప్పుడు ఏదో చేద్దామనే ఆలోచన ఉండదు. ఇక ఇది అయిపోయిన తర్వాత క్లోజ్ అనమాట. ఇక అది ఒకరోజు 30 మంది 50 మంది అట్లా వెనక్కి వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు కొంచెం పెంచుతాం. ఒకరోజు ఏమైనా మిగిలిందనుకోండి మళ్ళీ తగ్గిస్తుంటాం. సిచ్యువేషన్ బట్టి ఇది చేస్తుంటాం. చాలా నీట్గా ఉంది సార్ లోపల కూడా. మన నార్మల్గా మన ఇంట్లో కిచెన్లో అయినా కొంచెం అలా ఇలా ఉంటుందేమో వంట చేస్తున్నప్పుడు, ఇక్కడ అసలు అలా ఏం లేదు. మనకి చూస్తే అర్థమవుతుంది ఎంత నీట్గా ఉందో. కూడా ఒక ఇంటీరియర్ డెకరేటర్ దగ్గర డబ్బులు 30,000 ఇచ్చి మొత్తం డిజైన్ చేయించుకున్నాం. అంతే, మేము చేసింది కాదు. ఏదో ఉన్న సరదాగా ప్రతిదీ అనమాట. మీ గోళ్ళ కాడి నుంచి అన్నీ కూడా మొత్తం బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. డబ్బు ఖర్చు పెట్టి ఇది ఏంటంటే ఇక్కడ 20 రూపాయలు కనపడకూడదు వచ్చిన వాళ్ళకి. ఆ కనపడకూడదు అన్న దాని మీద ఖర్చు పెట్టాం. అదమ్మా. మెంతులు, మిరియాలు, మిర్చి, ఆవాలు, జీలకర్ర, శొంఠి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కలిపిన మజ్జిగ. అది అందుకే అంత కమ్మగా ఉన్నాయి. ఎంత బాగున్నాయి సార్ మజ్జిగ. అసలు మెడికేటెడ్ అమ్మా అది. ఈ మజ్జిగ కొంచెం ఒక కప్పు తాగితే మీరు నాన్ వెజ్ తిన్నా అరిగిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే ఈ భోజనంలో మజ్జిగ తాగటం వలన 5 ఆకలేస్తుంది అందరికీ. అది తొందరగా అరుగుదల ఉంటుంది, సిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది. మంచి చూడండి, మెంతులు, మిరియాలు, మిర్చి, ఆవాలు, జీలకర్ర, శొంఠి, కరివేపాకు, మజ్జిగ, కొత్తిమీర కూడా వేస్తారు దానిలో. చాలా బాగుంది. టోకెన్ ఇస్తారా? ఇలా 20 రూపీస్కి టోకెన్ చూపిస్తే ఫుడ్ ఇస్తారు. అంతే. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? సార్ ఇంత గొప్ప పని చేస్తున్నారండి. సంతోషంగా ఉంది. అంతే. ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడికి రోజు మీరు? నేను 9:30కి వస్తాను. 9:30కి వచ్చి 3 వరకు ఉంటాను. అంతా లెక్కలంతా చూసుకుని వెళ్ళిపోతాము. ఈరోజు ఫుడ్ ఎంత అయిందో చూసుకుని వెళ్ళిపోతాం. ఏ రోజుకి ఆ రోజు. సారు మీరు ఇక్కడే భోజనం చేస్తారని విన్నాం. భోజనం చేస్తాం. 12 కల్లా భోజనం చేసేస్తాము. అంతేనమ్మా. రేపు మళ్ళీ మార్నింగ్ 9కి వస్తాం. వాళ్ళు లెక్కలకు వస్తారు, వేరే పార్ట్నర్ వాళ్ళకి లెక్కలు చెప్పేసి వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు ఖర్చు మొత్తం ఎంత ఫుడ్ కౌంటింగ్ వచ్చిందో మొత్తం వాళ్ళకి చెప్పేసా ఇంకంతే. ఇక పాలకి అన్నిటికీ డబ్బులు ఇచ్చేసి ఇంకా డ్యూటీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇవన్నీ మనకి ఎందుకులే, ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాం కదా అని ఎప్పుడైనా అన్నారా మీరు? మా పిల్లలకు కూడా మేము చెప్తున్నాం, మా తర్వాత మీరు చెయ్యండి, మా తర్వాత ఆపొద్దు, మీకు కొంత అమౌంట్ అలా రెంట్ వస్తుంది కదా, దాంతో మీరు చెయ్యండి, అంతేగాని ఆపొద్దు అని చెప్తున్నాం. సంతోషంగా ఉందమ్మా. ఏంటంటే అందరూ వచ్చి తింటుంటే మాకు సంతోషంగా ఉందండి. ఇది కూడా ఉంది, ఈ పేరు కూడా పెట్టింది ఆయనే. అయితే అన్నీ ఆలోచించిన తర్వాత ఎలా వేద్దామా లేకపోతే రౌండ్ వేద్దామా ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఇది బెస్ట్ అని ఏది చేశాం. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే ఇప్పుడు భోజనం చేసేటప్పుడు ఎదర మనిషి ఉంటే కనుక వాళ్ళు షై ఫీల్ అవుతుంటారు, లేకపోతే మాట్లాడకుండా తింటారు. ఈ గోడ ఉందనుకోండి టగడగా తినేసి పని చేసుకుని వెళ్ళిపోతారు, చాలా స్పీడ్ అవుతుంది అనమాట. ఆ కారణం వల్ల ఇవి పెట్టాము, బాగా సక్సెస్ అయింది. చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటారు తినేసేసి. అది టైం అవుతుంది, మీ క్రౌడ్ కూడా పెరుగుతుంది, చాలామంది వస్తూ ఉన్నారు. సార్ అన్నట్టు 1:30 అవ్వగానే కొంచెం ఎక్కువ మంది వస్తూ ఉంటారని మన వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు. 1:30 తర్వాత ఖాళీ ఉండదు, నుంచుని తింటుంటారు. ఏం సీట్ ఏదైనా ఎవరు అడగరు, నుంచుని తినేసేసి సాంబార్ పోసుకుని తినేసేసి ప్లేట్ పెట్టేసి వెళ్ళిపోతారు. ఒక్క క్షణం కూడా లేట్ చేయరు. ఈ సిస్టమ్ బెల్ట్ సిస్టమ్ ఏంటి సార్? అసలు ప్లేట్ ఇక్కడ పెట్టేస్తున్నారు, ఎక్కడ చాలా రేరుగా చూస్తూ ఉంటాం ఇలాంటివి. అంటే ఇప్పుడు మా పని తగ్గించుకుంటా చేసిన పని కదా, డబ్బు ఖర్చు అయింది. కానీ ఇది పెడతాం వల్ల ఏంటంటే ఇక్కడ ప్లేట్లు ఉండవు, ఈగలు ఉండవు, హైజెనిక్గా ఉండటం కోసమని ఇది చేసామన్నమాట. అది 20 రూపాయలు భోజనం అంటే నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే ఉంటుంది, పప్పు చారు కూర ఇలా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత కమ్మగా ఇంత శుచిగా శుభ్రతతో ఉండి ఇంత అద్భుతంగా ఉంటుంది అని అసలు నేను అనుకోలేదు. మళ్ళీ ఎవరికి వాళ్ళకే చక్కగా మినరల్ వాటర్, కూలింగ్ వాటర్ కావాలంటే వారి గ్లాస్ వారే తీసుకొచ్చుకోవాలంట. ప్లేట్స్ చూడండి, బెల్ట్ సిస్టమ్ అక్కడ పెట్టేస్తే ఎప్పటికప్పుడు అక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంచెం వర్క్ తగ్గడంతో పాటు మనకి నిజంగా ఏదైనా కూరలు అలా పడినప్పుడు కూడా ఈగలు ఇలాంటివి వస్తూ ఉంటాయి, కాబట్టి అలాంటివి కూడా రాకుండా ఎప్పుడు నీట్గా ఉండేలా ఈ ప్లాన్ చేసుకున్నారు. నిజంగా మన ఇంటి తరహా భోజనము, కడుపు నిండా ఇంటి తరహా భోజనం కేవలం 20 రూపాయల్లోనే మన భోజనశాలలో మన విజయవాడలో అందుతుందండి.